పాటలో కోపంతో తన కొడుకుని చంపమని ఆదేశించిన హిరణ్యకశిపుడు ఆ పనిని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తాడో మనం ఈ వీడియోలో తెలుసుకున్నారండి. ప్రహ్లాదుణ్ణి ఏనుగులతో తొక్కించినా పాములతో కర్పించినా కూడా తనకేమీ అవ్వదు. సైన్యంతో అటాక్ చేయించాడు, విషమిచ్చాడు. కానీ ప్రహ్లాదుడు విష్ణుమూర్తి నామస్మరణం చేస్తూ ఉంటాడు. విష్ణువు చేత రక్షించబడతాడు. అది చూసిన హిరణ్యకశిపుడు తన చెల్లెైన హోలికని పిలిచి ప్రహ్లాదుడిని మంటల్లో పెట్టి చంపమని అడుగుతాడు. హోలిక ప్రహ్లాదుడిని తన ల్యాబ్స్ మీద కూర్చోబెట్టుకుని మంటల్లో ప్రవేశిస్తుంది. కానీ ప్రహ్లాదుడికి ఏమీ అవ్వదు. అయితే హోలిక తన పవర్ ని మిస్యూజ్ చేసినందుకు అదే మంటల్లో చనిపోతుంది. హోలిక చనిపోయిన రోజే మనం హోలీ జరుపుకుంటాం. హిరణ్యకశిపుడు ఏం చేసినా తన కొడుక్కి చావు రావట్లేదని కోపంతో ప్రహ్లాదుడితో ఎక్కడున్నాడు నారాయణుడు అని అడక్క ప్రహ్లాదుడు నువ్వు భక్తితో ఎక్కడ చూసినా విష్ణుమూర్తి కనిపిస్తాడు అని అంటాడు. కోపంతో హిరణ్యకశిపుడు తన చేతిలో ఉన్న గదతో ఒక స్తంభాన్ని పగలగొడతాడు. వెంటనే అందులో నుంచి ఒక దివ్యమైన తేజస్సుతో సగం సింహం ఇంకా సగం మనిషి రూపంలో ఉన్న ఎర్రటి జుట్టుతో నరసింహ అవతారం గంభీరమైన అరుపులతో బయటకొస్తాడు. ఎన్నో కోట్ల మంది రాక్షసులను తన ఒంటి చేతితో సంహరించి ఆఖరికి హిరణ్యకశ్యపుడిని తన తొడల మీద పెట్టి నేను మనిషి కాదు, జంతువుని కాదు, 2 రూపాలు గల నరసింహుడిని. ఇది పగలు కాదు, రాత్రి కాదు, ఇది సాయంత్రం వేళ. ఇంటి లోపల కాదు, బయట కాదు, గడప మీద ఉన్నావు, ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, నా తొడల మీద ఉన్నావు. ఎలాంటి ఆయుధం కాదు, నా చేతి గోర్లతో నిన్ను చంపుతున్నాను. తన గోర్లతో అతని కడుపుని చీల్చి చంపేస్తాడు. ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామి దగ్గరికి ఋషులు మరియు దేవతలు వస్తారు. ప్రహ్లాదుడు వచ్చి భక్తితో ప్రార్థించగానే నరసింహస్వామి శాంతివంతుడై తనని ఆశీర్వదించి ప్రహ్లాదుడిని అసురులకి రాజుగా నియమిస్తాడు. అలా హిరణ్యకశ్యపుడిని చంపి నరసింహస్వామి ముల్లోకాలలో శాంతిని, ధర్మాన్ని స్థాపిస్తారు. ఈ వీడియోని లైక్ చేసి మన పేజీని సపోర్ట్ చేయండి.